నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 46. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాణత్యాగం చేయాల్సిందే అని నిశ్చయించుకున్నారు. ఎప్పుడు ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుంది అన్నట్లు నిశ్చింతగా ఉన్నారు. శ్రీధర్రావు గారి దంపతులకు ఈ లోపల మరో సమస్య వచ్చి పడింది. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ మునుపట్లాగా తిరగలేకపోతున్నారు. తన పనులు తాను మెల్లిగా చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ఆవిడని జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి వస్తున్నారు. తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్తూ ఉండేవారు. ఒక వారం గడిచిపోయింది. దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలచెర్లకు వచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధర్రావు గారు దంపతులకు ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది. ఎలాగూ ఈవిడ ఉన్నారు కదా అనుకొని అన్నారు. పిన్ని గారు, మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా? మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి ఒక 3 గంటల లోపు వచ్చేస్తామని అన్నారు ప్రభావతి గారు. అప్పుడు ఆమె ఇలా అన్నారు. అదేం మాటమ్మా, లక్షణంగా చూసుకొని మీరిద్దరూ వెళ్ళి రండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం అని భరోసా ఇచ్చారు ఆవిడ. శ్రీధర్రావు గారు ప్రభావతి గారు సరే అని చెప్పి ఆ గూడుబండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి పకీరమాన్యంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు. శ్రీ స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. వీళ్ళని చూడగానే నవ్వుతూ, నా సజీవ సమాధి విషయం ఆలోచించారా, ఏమనుకుంటున్నారో అని అన్నారు స్వామివారు. అప్పుడు ఇలా అన్నారు ప్రభావతి గారు, నాయన, మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కాని పని. అది హత్య అవుతుంది. మిమ్మల్ని మా బిడ్డగా చూసుకుంటున్నాం. బ్రతికి ఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులు చెయ్యలేరు. మీరు పదే ఆ విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు. ఇది చాలా మనస్తాపం కలిగిస్తుంది మా ఇద్దరికి అని అన్నారు ప్రభావతి గారు కటుగా. శ్రీధర్రావు గారు అయితే ఇంకా ఆ వాదనకే దిగారనమాట. ఇంత తపస్సు చేసి, ఇంత పాండిత్యం, వేదాంతం బాగా తెలుసుకొని లోకానికి ఎటువంటి సందేశం ఇవ్వకుండా మీరు ఇలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కొంతకాలం బోధ చేయండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధర్రావు గారిని చెయ్యెత్తి వారించారు శ్రీ స్వామివారు, మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి. ఆయన ముఖంలో ఎక్కడ అసహనం లేదు. ప్రశాంతంగా ఉన్నారు స్వామివారు. పైపెచ్చు నవ్వుతూ ఇలా అన్నారు. శరీరముతోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు. అలా అనుకుని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకొని ముందుగా ఆశ్రమవాసులకు, ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని. నా పందా వేరు. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్క విషయం చెప్పండి. షిరిడి సాయిబాబా ఇప్పుడు ఉన్నారా? ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు 60 సంవత్సరములు కావస్తుంది. ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా? శ్రీ షిరిడి సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు ఎప్పుడూ గట్టిగా చెప్తూ ఉండేవారు. సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కర్లేదు. నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తం చేస్తుంది. మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి. అందుకు సమయం పడుతుంది. నాకు కొద్ది నెలల ఆయుష్ ఉంది. ఈ లోపల మీరు సిద్ధపడితే సరే, లేదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎంత తపస్సు చేసినా శరీరాన్ని విడిచి వెళ్ళే సమయాన్ని మాత్రం పొడిగించలేం. ఇది భగవత్ నిర్ణయం. జీవ సమాధి చెందడము అనేది సాధకులకు మోక్ష పదానికి జీవ సమాధి చెందడము అనేది సాధకుల మోక్ష పదానికి ఒక ఆలంబన వంటిది. ఎలా జరగాలని వ్రాసి ఉంటే అలా జరుగుతుంది అంటూ ఒక్క నిమిషం ఆగి మీరిద్దరూ చప్పున బయలుదేరండి అని అన్నారు. సాయంత్రం చీకటి పడే వేళ అయిందని కాబోలు శ్రీ స్వామివారు బయలుదేరమన్నారని భావించి శ్రీధర్రావు గారి దంపతులు ఆశ్రమం నుంచి మొగల్చర్ల తమ ఇంటికి చేరారు. అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు. సత్యనారాయణమ్మ గారు ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉందన్నమాట.
సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయాసం ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది ఆవిడికి. సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులు ఆవిడ ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ఇలా అంది, మీరు అసలు మనుషులైనా? పెద్ద ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా స్వాములు పూజలు అంటూ తిరుగుతారా? మీరు ఈవిడ్ని నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇక ఒక్క నిమిషం కూడా ఈవిడ్ని ఈ ఊళ్ళో ఉంచొద్దు. కనిగిరికి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం చేయించండి అని అంటూ చిందులు తొక్కసాగింది ఆవిడ. అది కాదమ్మా, మేము వెళ్లే ముందే మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి దగ్గరికి వెళ్ళింది. మీరు కూడా సమ్మతించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాము అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధర్రావు గారు. కానీ ఆ వచ్చిన బంధువులు ఆవిడ వెంటనే తమ దొరంలో ఈ దంపతులిద్దరికీ శాపనార్థాలు పెట్టి సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్ళడానికి సమాయత్తం చేయసాగింది. ప్రభావతి గారికి అయితే దుఃఖం ముంచుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ల పాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు. సంసారం అన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం. అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకొని పోయేవాళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసే ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బాధపడ్డారు. పైగా ఇంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తను కనిగిరికి వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలచివేసింది. ఆ వచ్చిన బంధువు తానెంత గొప్పగా అత్తగారికి సేవ చేసింది చెబుతూ స్వాముల్ని నమ్ముకుంటే చివరికి దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీధర్రావు గారు ప్రభావతి గారు తిరిగి ఒక ముక్క అనలేదు. అమ్మ, ఇంతకాలం మాతోనే ఉన్నావు. నీకు అంత కష్టంగా ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది. స్వామివారి వద్దకు నేను ఒక్కడనే వెళ్ళొస్తానని శ్రీధర్రావు గారు ఎంతో దూరం ఆమెకు నచ్చజెప్పబోయారు. కానీ సత్యనారాయణమ్మ గారు అంతా విని, శ్రీధర, రేపు ఉదయం కారు తెప్పించి నేను కనిగిరి వెళ్ళి అక్కడే ఉంటాను అని అన్నారు ఆమె. స్వామివారు మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బాధపడిందా దంపతులు. ఇక చేసేదేమీ లేక మరుసటి రోజు ఉదయాన్నే కందుకూరు నుంచి ఒక కారు తెప్పించి శ్రీధర్రావు గారి దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరిలో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగలిచర్ల చేరారు. అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ. కానీ అలా జరగలేదు. ఆ రాత్రికి ఆ దంపతులిద్దరూ నిద్రపోలేదు. ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి ఆమెను దూరం చేస్తుందని వారు అనుకుంటున్నారు. తెల్లవారంగానే శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్ళారు. చిత్రంగా శ్రీ స్వామివారి ఆశ్రమం బయటే నిలబడి ఉన్నారు. వీళ్ళని చూడగానే పెద్దగా నవ్వుతూ, రండి రండి, మీకోసమే ఇక్కడ ఉన్నాను, మీరు వస్తారని ముందే తెలుసు అని అన్నారు స్వామివారు. ఆశ్చర్యపోవడం ఈ దంపతుల వంతు అయింది. ప్రభావతి గారు పూసగుచ్చినట్లు అంతా వివరంగా చెప్పి, నాయన, మనసంతా బాధగా ఉంది. మా బంధువులు ఆవిడ రాకున్నా బాగుండు, అత్తగారు మా దగ్గరే ఉండేవారని అన్నారు ముగింపుగా. శ్రీ స్వామివారు మళ్ళీ పెద్దగా నవ్వి ఇలా అన్నారు, అమ్మ, మీకు ఒక విషయం చెప్పాలి, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆశ్రమం లోపలికి దారి తీశారు. ఓం నారాయణ, ఆది నారాయణ.